జూన్ 4 తర్వాత బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అవుతుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీఆర్ఎస్ లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ తప్ప ఒక్కరూ ఉండరన్నారు. ఎంపీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో సీన్ మారుతుందన్నారు. దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వమని ఎక్కడా చెప్పలేదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అరే నీకు చేతనైతే ధర్నా చౌక్ ఓపెన్ చేసినావు, పర్మిషన్లు ఇస్తున్నావు, ఏ ఇష్యూ టెట్ కంటే 2 లక్షల రూపాయలు 2,000 రూపాయలు ఫీజు పెడుతున్నావు చెప్పి ఆయన బాధపడుతున్నావు. నువ్వు వైన్ షాప్కు 1,20,000 మంది యువకులు 4-5 మనిషికి 50,000 ఇంట్రెస్ట్ తీసుకొచ్చి 1,20,000 అప్లికేషన్లు వస్తే 2,500 కోట్ల ఆదాయం వచ్చింది రాష్ట్రానికి. నీకు సిగ్గుండాలే. వైన్ షాపుల మీద అమాయకులని 2 లక్షలు నాన్ రిఫండబుల్, కనీసం రిఫండబుల్ అంటే పెట్టాలి. 2,500 కోట్లు వచ్చింది. అసలు ఆ టెండర్ పెట్టే అవసరమే లేదు. ఈ డబ్బుల కోసం అమాయకులు అంటే తెలంగాణ యువకులకు వెళ్ళి రక్తం తాగినట్టు 2,500 కోట్లు 2,500 కోట్లు ఇవ్వాలా. ఆ పిల్లలు ఏంటంటే ఏదో ఉద్యోగాలు లేవు, కేసీఆర్ ఉద్యోగాలు చేయడం, డ్రాల షాప్ వెళ్తే సరే ఎవరికన్నా పెట్టి నడిపించుకుందామా, లేకపోతే ఎవరికైనా లీజుకి ఇచ్చుకుందామా, ఏమో బతుకు తెరువు కోసం. మరి ఏం చేయాలి? 10 ఏళ్ళు తెలంగాణ వచ్చినా వీడు ఆ మొత్తం ఆశలు నిరాశ చేసిండు. 100 ఏళ్ళు వెనకకి తీసుకుపోయిండు. హైదరాబాదు ఇలా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అన్ని ఎయిర్పోర్టు, మెట్రో ఇంత గట్టి మేము తీసుకొస్తే మొత్తం 100 ఏళ్ల పాటు కోలుకోకుండా విధ్వంసం చేస్తే అప్పుల పాలు చేసి 25,000 కోట్లు వడ్డీ కట్టాలి మీ సంవత్సరానికి. అందుకనే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు నిన్న సన్నోట్ల గురించి మాట్లాడుతున్నాం. మేము చెప్పింది ఏంది, మొత్తం కూడా హాస్టళ్ళకి కానీ రేషన్ షాప్ పేదవాళ్ళకి ఇచ్చే బియ్యం ఎక్కడైనా సన్న బియ్యంతోనే మేము వాళ్ళు తినాలి, ధనికులే కాదు పేదవాళ్ళు కూడా క్వాలిటీ అన్నం తినాలి అని చెప్పి మేము ఉచితంగా ఇచ్చే హాస్టల్లో పెట్టి కానించి అన్నీ కూడా రేషన్ షాపులో. అందుకనే దానికి ఇస్తానని చెప్పినని తప్ప మేము దొడ్డు ఓట్లకి ఇస్తామని ఏమని చెప్పలే. ఒక స్టార్ట్ చేస్తున్నాం, ఒక స్టెప్పు, దీని తర్వాత ఇస్తాం. మొత్తం అప్లకాలం చేసి 26,000 కోట్లు మా ప్రభుత్వం వచ్చిన 3.5 నెలలే. ఈ 2 నెలలు ఎలక్షన్ కోడే ఉంది. రాష్ట్ర ఆదాయం లేదు. ఎన్నికలప్పుడు ఎవరు కూడా కొత్త పరిశ్రమలు కానీ ఏముండదు. రేపు 6th, 7th, 8th కూడా నేను, శ్రీధర్ బాబు గారు, ఇంకా కొంతమంది ఉన్నత అధికారులు అమెరికా పర్యటన కూడా పోతున్నాం. అక్కడ కొంత పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు వచ్చి తెలంగాణలో ఇన్వెస్ట్ చేయాలి హైదరాబాద్లోని. దాంతోపాటు ఈ తెలంగాణ తెలుగు అసోసియేషన్ సిఆర్టీలో జరగబోయే 25th, 26th జరగబోయే 7th కన్వెన్షన్ కూడా చీఫ్ గెస్ట్గా ఈరోజు నైటు అంటే రేపు ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు నేను కూడా అమెరికాకు పోతున్నాం 2 days కోసం. మళ్ళీ 27th రోజు నైట్ వాపసు రావడం జరుగుతుంది. అలాగే ఇప్పటికే మా తీర్మాన బలాన్ని గెలిపించాలని మా దగ్గర ప్రచారం కూడా బూత్ లెవెల్లో మన ఎంపీ ఎన్నికల అప్పుడే ఈ ప్రచారాన్ని కూడా మొదలుపెట్టాం. తప్పకుండా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో వీళ్ళు ఎన్ని మాట్లాడినా ఎవరు లంగలు, ఎవరు దొంగలు, ఎవరు ఎక్సైజ్ దాంట్లో దోసుకున్నారు, ఈడ ఎక్సైజ్ పేరు మీద 2 లక్షల అమాయకుల నిరుద్యోగులు ఎట్లా మోసం. నిరుద్యోగులు పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా కట్టిన వైన్ షాప్లకు. దాని గురించి మాట్లాడుతారు. టెట్కు 2,000 ఫీజు పడితే మొత్తం కొంపలు ముగినట్టు చేస్తున్నాం. అది ఉద్యోగాలు ఇచ్చేది, స్టేషనరీ ఖర్చు, అది నామినల్కు సిస్టమేటిక్ ఉండాలని పెడతారు. నామినల్ ఫీజు ఎవడన్నా వైన్ షాప్కు నాన్ రిఫండబుల్ 2,000 రూపాయలు పెడతారు. ఎవడన్నా 2 లక్షలు. ఎంత మూర్ఖత్వం అసలు. ఎవరికి ఐడియా రాలే మా నాయకులకు కూడా. ఆయన ఒక మినిస్టర్ ఉన్నప్పుడు ఉన్నాయి 2,000 షాపులకు 1,20,000 మంది. సిగ్గుండాలరా నువ్వు, దోసుకున్నావు చిన్నపిల్లల్ని. అప్పుల పాలైపోయిన వాళ్ళందరూ 2 లక్షల రూపాయలు. షాపులు రాని వాళ్ళు రిఫండ్ ఇవ్వాలి. అందుకనే మేము చిత్తశుద్ధితో ఉన్నాం. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయడానికి కూడా మొత్తం ప్రణాళిక తయారు చేసుకున్నాం. నువ్వు 1,00,000 రూపాయలని 5 ఏళ్ళని 10 ఇన్స్టాల్మెంట్ చేస్తే బ్యాంకు వడ్డీకి సరిపోలే. మేము ఏకకాలంలో రుణమాఫీ చేయబోతున్నామని భయం పట్టుకుంది. పార్లమెంట్ ఎన్నికల్లో వీళ్ళకి ఆడవీడ ఉన్న ఓట్లల్లో ఎక్కడ టీఆర్ఎస్ క్యాండిడేట్ 1-2 సీట్లలో తప్ప ఎక్కడ టీఆర్ఎస్ వాళ్ళు క్యాండిడేట్ చేయాలి. వీళ్ళు మీద మీటింగ్లు పెట్టినారు. 3 రోజుల ముందే మొత్తం డ్రాప్ అయిపోయింది 9-10 సీట్లల్లో. ఎందుకంటే సీనియర్ నాయకులు అన్ని పార్లమెంట్లతో మాట్లాడుతున్నాగా నేను. టీఆర్ఎస్ అనే అభ్యర్థికి పోల్ చిట్టీలు పంచలేదు,
ఓటు వేయమని చెప్పలేదు, ఎటంటే వేసుకోపోన్నారు. కొందరి దగ్గర బీఆర్ఎస్ మన బీజేపీకి వేయమని చెప్పింది. ఓపెన్గా మిక్స్ అయ్యి కనీసం బిడ్డని జైల్లోకి వెళ్ళి బయటికి తెచ్చుకోవాలి. ఇక రాజకీయం వద్దు, మన పార్టీ ఉండదని తెలుసు వాళ్ళకు. ఈ ఎన్నికల తర్వాత ఒక్క సీటు గెలవదు కాబట్టి పార్టీ ఉండదు. 10 ఏళ్ళు అధికారం ఉండగా 3 ఏళ్లలో ఇంత ఘోరంగా దిగజారుతుందా? లల్లు ప్రసాద్ 30 ఏళ్ళ కింద ముఖ్యమంత్రి ఉంటే ఇవాళ మొత్తం 40 సీట్లు రాబోతున్నాయి. తెలిసి ఒక యువకుడు ప్రజలలో పోయి కొట్లాడి ఆ పార్టీ 30 ఏళ్ళ కింద పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తుందంటే ఒక రాజకీయ పార్టీ అంటే ఒక పద్ధతులు ఉంటాయి. ఈ విధంగా దోసుకొని 2 లక్షల కోట్ల కాళేశ్వరాన్ని 3 ఏళ్ళల్లో కడితే 3 ఏళ్ళకనే కూలిపోయిందంటే అందుకనే నీ పార్టీ కుప్ప కూలిపోయింది కదా. మేడిగడ్డ బ్యారేజ్ లాగా టీఆర్ఎస్ పార్టీ మొత్తం కుప్ప కూలిపోతుంది. జూన్ 5 తర్వాత పార్టీ ఆఫీసులు జిల్లాల గవర్నమెంట్ కాస్ట్లీ ల్యాండ్ల పార్టీ జిల్లాకు ఆఫీసు ఈయన చక్కదనానికి ఏదో పార్టీ ఉన్నట్టు. హైదరాబాద్ పార్టీ మీరు చూడండి, 6వ తారీఖు తర్వాత ఏ పార్టీలో ఒక్క మనిషి ఉన్నాడు, ఒక్క మనిషి కూడా కనబడు పార్టీలో. ఎమ్మెల్యేలా ఎట్లా ఉండరు, ఎందుకంటే ఆయనకి ఒక్క దాంట్లో డిపాయిట్ రాకుంటే ఎమ్మెల్యేలు ఎందుకుంటారు చెప్పు ఆ పార్టీలో.